అందరికీ నమస్తే. చేతనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ముల్లంగితో పచ్చడి తయారు చేసి చూపిస్తాను. మనము ముల్లంగి అంటే సాంబార్లో మాత్రమే వేసుకుంటాము. ఈ విధంగా పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. ఈ బాండీలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 8 నుంచి 10 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇవి మీకు తగినట్లుగా కారం వేసుకోండి. ఇందులోనే 1 స్పూను నువ్వులను కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని 1 నిమిషం పాటు వేగించిన తర్వాత ఇందులో 1/2 కిలో వరకు ముల్లంగిని తీసుకుని కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు వీటన్నిటిని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ముల్లంగి అనేది బాగా కుక్ అయిపోయింది కదా. ఈ విధంగా ప్రెస్ చేస్తే ముల్లంగి అనేది కుక్ అయింది లేని అర్థమవుతుంది. ఇందులో 2 ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న వీటన్నిటిని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయిన వీటిలో మనము కుక్ చేసుకున్న ఈ ముల్లంగిని కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి కోసము పోపు వేస్తున్నాను. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వీటన్నిటిని వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా తుంచి ఈ విధంగా వేసుకోండి. వీటన్నిటిని మనం పచ్చడిలో వేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అనేది తయారైపోయింది. ఇక్కడ నేను పోపు వేసాను కదా, పోపు వేయకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ పచ్చడి ఏ విధంగా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.